అందరికీ నమస్కారం. అద్దంకి ఇన్ఛార్జిగా డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ గారిని నియమించడం జరిగింది. ఆయనకి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కూడా అంత లేదు. అదేవిధంగా అద్దంకి అంటే వాళ్ళ ఫ్యామిలీ కూడా పొలిటికల్ గా కూడా ఉమ్మడి ప్రకాశం జిల్లాకు కానీ, అదేవిధంగా ప్రస్తుతం బాపట్ల జిల్లాకు సంబంధించినటువంటి రాజకీయాల్లో చురుకైనటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి కూడా కాదు. ఆయన పిడుగురాల్లోనే ఒక మారుమూల పల్లెటూరులో మరి డాక్టర్ చదువుకొని వైసీపీ డాక్టర్స్ వింగ్ లో ఉన్నటువంటి వ్యక్తి. సో ఆయనకు జగన్మోహన్ రెడ్డి గారు చేయూత ఇచ్చారు. ఆయన్ను మరి అద్దంకి ఇన్ఛార్జిగా కూడా నిన్న ఆయన బర్త్డే ప్లస్ అద్దంకి ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకునే క్రమంలో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీని అడుగడుగున అడ్డుకోవాల్సిన అవసరం ఏముంది? అతను వెల్ నోన్ పర్సన్ కాదు, కొత్తగా వస్తున్నటువంటి వైసీపీకి కొత్తగా వస్తున్నటువంటి ఒక నేత. అదేవిధంగా ప్రస్తుతం వైసీపీ అధికారంలో ఉందంటే అధికారంలో లేదు. క్యాడరు మమ అనిపిస్తూ అరపాదరపా మాత్రమే కొన్ని గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రజలే అతనికి బలం. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా అడుగడుగున అద్దంకి నియోజకవర్గ ఇన్ఛార్జి ర్యాలీకి పోలీసులు అడ్డుదాగలటానికి ఉన్నటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఏందనేది కూడా రాజకీయ విశ్లేషకులు చర్చిస్తున్నటువంటి సందర్భం. అదేవిధంగా సింగరకొండ టెంపుల్ దగ్గర కూడా ఆయన అడ్డుకోవటం, కేవలం 5 వెహికల్స్ మాత్రమే ఆ టెంపుల్ దగ్గర పూజ కార్యక్రమాలకు పాల్గొనటం. అంటే మొత్తంగా గనక చూస్తే 4-10 వయసు నిండినటువంటి వ్యక్తి అద్దంకి ఇన్ఛార్జిగా కూడా వస్తున్న క్రమంలో మరి ఇన్ని ఇబ్బందులు సృష్టించాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందా అనేది కూడా మరి వాటికి ఆ ప్రశ్నలకు సమాధానం దొరకట్లేదని కూడా మనం తెలియజేసుకోవచ్చు. అదేవిధంగా పోనీ ఈ ర్యాలీలో వైసీపీలో కీలక నేతలు ఎవరన్నా ఉన్నారంటే అది లేదు. పెద్ద ఆయన బలరాం కృష్ణమూర్తి గారు రాలేదు, వైవి సుబ్బారెడ్డి గారు రాలేదు, గతంలో పనిచేసినటువంటి ఇన్ఛార్జి హనుమిరెడ్డి రాలా. సో ఈ ర్యాలీ మనకి అద్దంకి నియోజకవర్గంలో అడ్డరోడ్ దగ్గర ఎంటర్ అయిన దగ్గర నుంచి అద్దంకి టౌన్ వచ్చే వరకు కూడా మరి భారీగా వైసీపీ నాయకులు కార్యకర్తలు ఆయనకు అనుకూలంగా ఉన్నటువంటి ఫ్యాన్స్ వారితోటి మాత్రమే ర్యాలీ నిర్వహించుకుంటూ మరి అక్కడ ఒక కళ్యాణ మండపంలో మరి ఆయన బాధ్యతలు స్వీకరించుకునే క్రమంలో కళ్యాణ మండపం దగ్గర అయితే చుట్టుపక్కల అద్దంకి నియోజకవర్గంలో ఉన్నటువంటి కురిసిపాడు మండలం, పంగులూరు మండలం, బల్లికురవ మండలం, సంతమాగులూరు మండలం, అద్దంకి మండలం, ఈ 5 మండలాల నుంచి భారీగా వైసీపీ నాయకులు కార్యకర్తలు ఆయన చూసేందుకు వచ్చారు. ప్రత్యేకించి మహిళలు వచ్చారు. అదేవిధంగా కళ్యాణ మండపంలో కూడా భారీగా వారికి వసతులు కల్పిస్తూ భారీ అన్నదానం, అదేవిధంగా అక్కడ కార్యకర్తలందరినీ కూడా అట్రాక్ట్ చేస్తూ మరి ఆయన చేసినటువంటి ప్రసంగం హైలైట్ అని చెప్పుకోవాలి. సో ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేని డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్నిగా అడ్డుకోవటం అనుకున్న పరిస్థితి లేదనేది కూడా అద్దంకి నియోజకవర్గంలో చర్చించుకుంటున్నారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా అక్కడ జరిగినటువంటి మీటింగ్ అనంతరం కూడా ఆయన మీడియాపై మాట్లాడటం, అదేవిధంగా ఈ ర్యాలీకి అడుగడుగున జరుగుతున్నటువంటి ఇబ్బందులు తెలియజేయటం, అదేవిధంగా అద్దంకి నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో కూడా స్థానికంగా నివాసం ఉంటానని ఆయన చెప్పటం, అదేవిధంగా ఆ ప్రత్యర్థిగా ఉన్నటువంటి వ్యక్తుల గురించి మాట్లాడటం, ఇవన్నీ వెరిసి కూడా మరి డాక్టర్ అద్దంకి కొత్త ఇన్ఛార్జిగా వచ్చినటువంటి కుర్రబాసు మరి భయపడ్డా, ప్రత్యర్థులను భయపెట్టాడా అనేది కూడా మరి అర్థం కాని పరిస్థితిలో ఉందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. రాబోయే రోజుల్లో అద్దంకి రాజకీయాలు మరి కుంపటి రాజుకుందా? ఎందుకంటే ఒక ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేనటువంటి వ్యక్తి, పరిచయం లేనటువంటి వ్యక్తి ఒక నియోజకవర్గానికి వస్తుంటే అడుగడుగున అడ్డంకులు సృష్టించడం అనుకున్నటువంటి ఆంతర్యం ఇప్పటికీ అర్థం కాలేదని కూడా తెలియజేసుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా వేల మంది వైసీపీ నాయకులు కార్యకర్తలతోటి ఆయన భారీగా అద్దంకి నియోజకవర్గంలో మరి ర్యాలీలు అయితేమి, కళ్యాణ మండపం దగ్గర అయితేమి, అదేవిధంగా మిగతా చోట్ల కార్యక్రమాలు అయితేమి వైసీపీ నాయకులు కార్యకర్తలతో కూడా వారందరూ పాల్గొని ఆయన కార్యక్రమాన్ని కూడా సూపర్ సక్సెస్ చేశారని మనం తెలియజేసుకోవచ్చు. రాబోయే రోజుల్లో ఇదే దూకుడుతో గనక మరి ప్రజల్లోకి వెళితే అద్భుతాలు అద్దంకి నియోజకవర్గంలో చేయొచ్చని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. సో మొత్తంగా గనక చూసినట్లయితే డాక్టర్ అశోక్ కుమార్ ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించే కార్యక్రమం, ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మీడియాతో మరి అవతల వ్యక్తుల గురించి మాట్లాడే విధానం అయితే సూపర్ సక్సెస్ అయిందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఇదే క్యాడర్ కనుక ఆయన వెంట నడిస్తే, ఎందుకంటే ముఖ్యంగా మరి బైకులతోటి కుర్రకారు అయితే ఉత్సాహంగా పాల్గొన్నటువంటి విజువల్స్ కూడా మనం చూడొచ్చు అని తెలియజేసుకుంటున్నాం.